నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు కావ్య. ఏం జరిగినా నువ్వు ఆ ఇల్లు వదిలొచ్చుండకూడదు. నువ్వేమైపోయావో తెలియక పాపం కీర్తన ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఎవరి ముందు నిలబడ్డానికి నాకు మొహం చెల్లటం లేదండి. నేను ఆయన కిడ్నాప్ చేయించానని లోకం కోడై కూస్తోంది. నేను నిర్దోషులని ఎంతమందికని చెప్పి నమ్మించను. నీకేమైనా పిచ్చా? ఎవరో ఏదో వాగితే నన్ను వదిలి వచ్చేస్తావా? ఇదేనా నువ్వు మన ఫ్రెండ్షిప్ కిచ్చే విలువ? చెప్పవే, చెప్పు. అలా అనకే, నువ్వే ఎన్నో బాధల్లో ఉన్నావు. అలాంటప్పుడు నా గురించి నువ్వు ఈ లోకానికి జవాబు చెప్పాలంటే అది ఎంత నరకమో నేను ఊహించగలను. అంటే నా కోసం నువ్వెన్ని కష్టాలైనా భరిస్తావు, కానీ నీకోసం నేను చిన్న కష్టం కూడా పడకూడదు, అంతేనా? చూడండి ఎలా మాట్లాడుతుందో. సరే కావ్య, నువ్వు అక్కడెందుకు పడున్నావు? నిర్మల మాటలు భరించలేక, ఇక ఆ ఇంట్లో ఉండలేక మా పిన్ని ఇంటికి వెళ్ళాను. ఆవిడ నన్ను తన కూతురిగా కాక ధనవంతుల కోడలుగానే చూసింది. నేను అక్కడే ఉండిపోతే ఆ మూలంగా తనకి దక్కే భోగభాగ్యాలని దక్కకుండా పోతాయని భయపడి నన్ను ఇంట్లో నుంచి పొమ్మని చెప్పకుండా చెప్పింది. ఆ ఇంట్లో నుంచి బయటపడి ఎక్కడికి వెళ్లాలో తెలియక మిమ్మల్ని చూడాలనిపించి బయలుదేరాను. కాని మధ్యలో ఎప్పుడు స్పృహ తప్పిపోయానో నాకే తెలీదు. ఏమే, ఎంత జరిగితే నాకొక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా? ఊరికే ఎమోషనల్ అవ్వక కీర్తన. కావ్య బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కావ్య మీద పడిన అపవాదు సామాన్యమైంది కాదు. ఏ ఆడపిల్ల భరించలేని అబాండాలని భరిస్తోంది. ఎవరికీ తన మొహం చూపించే ధైర్యం ఉండదు. ఆ ఘోర పరిస్థితి నువ్వు ఊహించలేవు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే గదిలో దూరి తలుపేసుకుంటారు చూడు, అలాంటిదే ఇది. సరే, బయలుదేరింటికి వెళ్దాం. సారీ కీర్తన, దయచేసి నన్ను వదిలే. అక్కడికి వెళ్లాలన్న ఊహే నాకు బాధగా ఉంది. నువ్వు రావే, ఆ నిర్మల్ని నేను మెడపెట్టి గంటేస్తాను. వద్దు, అలాంటి పని చేస్తావని నా భయం. అయితే ఇప్పుడేం చేయమంటావే? నువ్వేం చెయ్యొద్దు. నేను కొన్ని రోజులు హాస్టల్లో ఉంటాను. మీ డాడీ ఆచూకీ తెలిసిన తర్వాత ఆయనతో కలిసి ఇంటికొస్తాను. అంటే నువ్వా ఇంటిని ఆనందరావు గారి ఇల్లుగానే భావిస్తున్నావు, కీర్తన ఇల్లుగా అనుకోవడం లేదన్నమాట. నువ్వు ఆనందరావు గారి భార్యగా ఉన్నావు గాని కీర్తన స్నేహితురాలుగా ఆలోచించడం లేదు. అయ్యో, అలా కాదండి. ఇంకెలా అనుకోమంటావు కావ్య? ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇల్లు విడిచిపెట్టి రాకూడదు. ఆనందరావు గారు క్షేమంగా తిరిగొస్తారని నువ్వు నమ్ముతున్నావు కదూ? అవును. అయితే ఆయన తిరిగొచ్చేటప్పటికి ఆయన వదిలిపోయిన సంతోషం నిండిన ఆయన కుటుంబాన్ని ఆయనకి నువ్వు అప్పగించాలి. నెంబర్ 1గా ఉన్న ఆయన వ్యాపారాన్ని నెంబర్ 1గానే ఆయనకివ్వాలి. అదే నీ బాధ్యత. నువ్వు చెయ్యగలవు కావ్య. నీకు వ్యతిరేకంగా ఎంతో మంది ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. మీ ఇంట్లోనే నిర్మలా శేషులు గొయ్యలు తవ్వుతూనే ఉన్నారు. అన్నిటినీ అందర్నీ ధైర్యంగా ఎదిరించాలి. సమస్యల్ని ఎదిరించి పోరాడే ధైర్యస్తురాలు కావ్య. కష్టాలకు భయపడి ఏడుస్తూ పారిపోయే తిరిగిది కాదు కావ్య. సమస్యలు వీధి కుక్కల్లాంటివి కావ్య. భయపడి పారిపోతే వెంటపడి తరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఎదిరించి నిలబడితే అవి తోక ముడుచుకుని పారిపోతాయి. వెళ్ళు కావ్య, ఇంటికి వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది.